నెల్లూరు జిల్లా విడలూరు మండలం చౌకచర్ల గ్రామంలో జెడ్పీహెచ్ఏ స్కూల్ ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్స్ డే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చౌకచర్ల స్కూల్ పూర్వ విద్యార్థులు బాలబాలికల దినోత్సవం సందర్భంగా స్కూల్ పిల్లలకు గిఫ్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి స్కూల్ పిల్లలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకు గిఫ్ట్లను పంపిణీ చేస్తున్నామని, పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మన చౌకచర్ల స్కూల్కి మంచి పేరు తేవాలని అన్నారు. అనంతరం స్కూల్తో వారికి ఉన్న అనుబంధం గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సమాధి శ్రీనివాసులు, పోల్రెడ్డి అశోక్ రెడ్డి, జలదంకి శ్రీనివాసులు, కందుకూరి చంద్రశేఖర్, మల్లిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నాటకారాణి సుధాకర్, వాసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దైవం తర్వాత మూడో పార్ట్ దైవం. దేవుడు కూడా దర్శించుకొని ఆడేం కోరుకోవాలంటే, తండ్రి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు తెలియక తప్పు చేసి ninth class. Okay, right on the back. మండల పరిషత్ పాఠశాల 10 years 2010 నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమం పిల్లకాయలకి అందరూ పెన్సిల్స్, పెన్నాలు, జాయింట్ బాక్సులు, బుక్స్ ప్రతి స్కూల్కి 1st క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఈ స్కూల్కి ఎప్పుడు సప్లిమెంట్ చేస్తున్నాము. ఇటు ఏదైనా ఇక్కడ ఇబ్బందులు ఏదైనా జరిగినా కూడా స్కూల్కి సంబంధించి మెటీరియల్స్ అన్నీ కూడా అందిస్తున్నాము మేము. స్కూల్ టీచర్లకి, హెడ్ మాస్టర్ గారికి నమస్కారాలు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన స్కూలు చాలా పురాతనమైంది. ఈ నాడు నేడు బిల్డింగ్ కట్టకముందు అభిషేకరావు వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టించున్నారు. తర్వాత వచ్చి ఈ బిల్డింగ్లో కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటే మల్లిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పినప్పుడు, అశోక్ నువ్వు పని చేయించేసి పని చేసి నేను ఇస్తాను కాబట్టి ఇమీడియట్లీగా తర్వాత పంపించేసాను. తర్వాత పని చేసాను, చాలా పనులు చేశాను. తర్వాత పోతే ఎక్కువసేపు మాట్లాడను. ఒక మాట, పోయిన సంవత్సరం ఒక మాట ఇచ్చి నేను బాలల దినోత్సవం రోజు గుర్తుందా మీకు? ఏం చెప్పండి. మళ్ళీ ఎందుకు అడగలేదు మీరు? అందుకని చెప్పి ఈయన రమేష్ సార్ గారు షార్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే ఒక వారం లోపల
6th కానీ 5th 9th వరకు పిల్లల్ని బస్సు అరేంజ్ చేసుకొని టీచర్లు పిల్లల్ని తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఏ రోజు అయితే చెప్తారో ఈ రోజు నుంచి ఒక వారం కానీ 10 రోజులు కానీ మళ్ళీ ఇప్పుడే చెప్పినారు వచ్చే జూన్కి రిటైర్ అయిపోతారని. అప్పుడు దాకా మనం ఉండలేము. అక్కడ పోయి చూడాలి, పర్మిషన్ తీసుకోవాలంటే మన అందరి వల్ల ఏ పని కాదు. ఎవరికంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు అక్కడ. అదొక్కటే సార్ని మీ ముందర అడుగుతున్నాను. సార్ కానీ తొందరగా పర్మిషన్ ఇప్పిస్తే ఒక బస్సు అరేంజ్ చేసుకొని మరీ చిన్నపిల్లలు కాకుండా ఒక 5th 6th 9th క్లాస్ వాళ్ళ వరకు అందరు పోయి టీచర్లు పోయి చూసుకొని వద్దాం తొందరలో. సరేనా? ఓకే, బాయ్. గ్రామం మండల ప్రజా పరిషత్ హై స్కూల్ నందు చదువుకున్న పాత విద్యార్థులమైనటువంటి మేము ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకి స్పోర్ట్స్ పెట్టి స్పోర్ట్స్లో గిఫ్ట్లు ఇచ్చి పిల్లలందరినీ ఎంకరేజ్ చేసేదానికి మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అదే ప్రకారం ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని కోరుతున్నాము. అలాగే పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేసేదానికి ముందుండి వాళ్ళు బాగా చదువుకునేటట్టుగా వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులు చేయాలని మా ఆకాంక్ష. మేము ఈ స్కూల్లోనే చదువుకొని ప్రయోజకులు అయినాం కాబట్టి అందరూ అదే తిరిగి మాలాగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు నాటకం రమేష్. నేను ఈ స్కూల్లో చదివి అది ప్రస్తుతం శ్రీహరికోటలో ఇస్రోలో పనిచేస్తున్నాను. మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు చేస్తూనే ఉన్నాము. పిల్లల్ని మంచిగా ఎదగాలని కోరుకుంటూ వాళ్ళకి మంచి సజెషన్స్ ఇస్తూ ఆటల పోటీలు పెట్టి మంచిగా హాజరు అంటే వచ్చిన వాళ్ళకి అటెండెన్స్ బాగా వచ్చిన వాళ్ళకి కూడా బహుమతులు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. ఇక మీదట కూడా ఎప్పుడు ఇది ఇలాగే కంటిన్యూషన్ చేస్తామని మేము నిర్ణయించుకుంటున్నాం. విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలోని మండల ప్రజా పరిషత్ హై స్కూల్ నందు 2010 నుంచి ఇప్పటిదాకా నెహ్రూ చాచా పుట్టినదినం నాడు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి స్టూడెంట్కి విద్యా సామగ్రిని అందజేస్తున్నాం. దీనికి కారకులు మాకు ముఖ్యమైన మాకు ముఖ్యులు అయినటువంటి అన్నారెడ్డి మస్తన్నక్క, వంటి పెంచులన్న, మల్రెడ్డి సేనన్న, నాటకం సుధాకర్ అన్న ఆదర్శంగా తీసుకొని ఈ ప్రోగ్రాం నడుస్తున్నాం. చాలా చక్కగా జరగబడింది. టీచర్ల సహకారంతో బయట సబ్జెక్టు దాతలు అందరి సహకారంతో చాలా చక్కగా జరిగింది. ఇది ఇప్పటికే కాదు 50 సంవత్సరాలు జరుపుతున్నారు. వాళ్ళ బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా జరుగుతున్నారు. Please subscribe my channel. Please subscribe my channel. Please subscribe my channel.